హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సర్కార్ నౌకరీ. సో మీ అందరికీ తెలుసు, ఎస్టర్డే మనకు ఆర్ఆర్సీ నుంచి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి గ్రూప్ డి నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా. సో యాక్చువల్లీ మీరు చూసే ఉంటారు గ్రూప్ డి నోటిఫికేషన్, అందులో ఏమేమి పోస్టులు ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయి. ఇట్స్ లైక్ వెరీ బల్క్ నోటిఫికేషన్ యాక్చువల్లీ. అండ్ ఈ ఆర్ఆర్సీ గ్రూప్ డి నోటిఫికేషన్లో సిలబస్ కన్నా మనం ఒకసారి చూస్తే, సిలబస్లో మనకి జనరల్ సైన్స్ 25 మార్క్స్ ఉన్నాయి. అండ్ ఇంకా మీకు జనరల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంది, మ్యాథమెటిక్స్, రీజనింగ్, ఈ సబ్జెక్ట్స్ అన్ని మెన్షన్ చేశారు కదా. సో యాక్చువల్లీ మనకి క్వశ్చన్ పేపర్ 100 మార్క్స్కి ఉంటుంది. 100 మార్క్స్ 90 మినిట్స్ టైం. అయితే ఇప్పుడు జనరల్ సైన్స్ అనేది ఇక్కడ మేజర్ కీ రోల్ ప్లే చేస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు చాలా ఎగ్జామ్స్లో ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్కి కాంట్రిబ్యూషన్ సేమ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కొన్ని 5 to 10 మార్క్స్కి కొంచెం అటు ఇటు ఉంది. ఒకసారి చూద్దాం. అయితే ఈ క్లాస్ ఎందుకు చేస్తున్నాము, నేను ఏం చెప్పదలుచుకుంటున్నాను అని అంటే, జనరల్ సైన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా. అది మనకి క్వశ్చన్ మార్క్ ఇక్కడ. జనరల్ సైన్స్లో ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ ఉంటాయి. ఈ 3 కలిపి 25 మార్క్స్ అనేది మనకు నోటిఫికేషన్లో ఇచ్చారనమాట. ఇప్పుడు నోటిఫికేషన్ కానీ ఒకసారి చూస్తే, నోటిఫికేషన్ సిలబస్లో ఇక్కడ చూడండి, జనరల్ సైన్స్ 25 మార్క్స్, ఓకే. జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ అంటే మనం ఏమేమి చదువుకోవాల్సి ఉంటుంది, ఇందులో ఏమేమి ఇంక్లూడ్ చేయాలి అని అంటే, బయాలజీ సబ్జెక్ట్ ఇంక్లూడ్ చేయాలి, ప్లస్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, ఓకే. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్ట్స్ ఇందులో ఉంటాయి. ఈ 3 సబ్జెక్ట్స్ కలిపి ఎన్ని మార్క్స్ అంటే మనకి 25 మార్క్స్. ఇంకా ఓన్లీ మ్యాథమెటిక్స్ 25 మార్క్స్ ఉంది. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ 30 మార్క్స్ ఉంది. జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ కూడా 30 మార్క్స్ ఉంది, ఓకే. జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్, ఇంటెలిజెన్స్, రీజనింగ్ 30 మార్క్స్, మ్యాథమెటిక్స్ 25 మార్క్స్, జనరల్ సైన్స్ 25 మార్క్స్. అయితే ఫస్ట్ మనము ఈ 25 మార్క్స్కి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి సోర్సెస్ ఏంటి ఒకసారి మనం చూద్దాం, ఓకేనా. 25 మార్క్స్కి అట్ ది సేమ్ టైం ఇక్కడ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్లో 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉన్నాయి కదా. ఇందులో మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ కూడా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ కూడా ఉంటుంది, ఓకే. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీలో రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాలి, ఎన్విరాన్మెంట్లో కూడా రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి నవంబర్లో మనకి నవంబర్ 11th నుంచి 22nd వరకు COP19 అజర్బైజాన్ బాకులో ఒక మీటింగ్ జరిగింది కదా. COP19 హైలైట్స్ ఇక్కడ చదవాల్సి ఉంటుంది. ఇట్స్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ ని కంట్రోల్ చేయడం కోసం గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి, ఓకే, వాటన్నిటి గురించి చదవాల్సి ఉంటుంది. అవి కరెంట్ అఫైర్స్ పార్ట్ కిందకు వస్తుంది. ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, వీటి గురించి చదవాలి. రీసెంట్గా మనకు స్పేస్ టెక్నాలజీలో కొత్త కొత్త ఇన్నోవేషన్స్ ఏమున్నాయి, ఓకే. రీసెంట్గా స్పాడెక్స్ని స్పేస్లోకి పంపించారు డాకింగ్ పర్పస్. స్పాడెక్స్ గురించి కానీ ఇవన్నీ కరెంట్ అఫైర్స్. అంటే ఇక్కడ మనకి ఏంటంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ పార్ట్ గురించి మనం ఒకసారి మాట్లాడితే, ఈ మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్ ఈ మళ్ళీ మనం తర్వాత చూద్దాం. ఎందుకంటే ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ సబ్జెక్ట్స్ నేను హ్యాండిల్ చేస్తున్నాను కాబట్టి, ఓకేనా. ఫిజిక్స్, కెమిస్ట్రీ క్లాసెస్ కూడా మనకి యాప్లో అవైలబుల్ ఉంటాయి. అయితే ఇప్పుడు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 కాన్సెప్ట్స్లో మనకు హై వెయిటేజ్ అనేది దేనికి ఉంటుంది అనేది కానీ మనం ఒకసారి ఇక్కడ చూస్తే, ఎప్పుడైనా సరే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి విజిట్ చేయండి, ఓకే. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కంపల్సరీ చూడాలి. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఈ 3 టాపిక్స్లో హై వెయిటేజ్ ఆబ్వియస్లీ బయాలజీకే ఉంటుంది. ఎందుకు నేను హై వెయిటేజ్ బయాలజీకి ఉంటుంది అంటున్నానంటే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని ఒకసారి రెఫర్ చేస్తే మోస్ట్లీ మనకి బయాలజీ మీద హై వెయిటేజ్ అనేది ఉంది. 25 మార్క్స్. 25 మార్క్స్ బై 3, ఓకేనా. 25 మార్క్స్ బై 3 అంటే ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఒకవేళ తీసుకుంటే, ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఎప్పుడు ఉండదు. అంటే ఇప్పుడు సిలబస్లో 25 మార్క్స్కి 3 అని ఇచ్చాడు కానీ బయాలజీకి ఇంత, ఫిజిక్స్కి ఇంత, కెమిస్ట్రీకి ఇంత అని స్పెసిఫిక్గా నీకు మెన్షన్ చేయలేదు కదా మార్క్స్. కాబట్టి ఒక్కొక్కసారి అటు ఇటు అవుతుంది. అంటే ఒక్కో సబ్జెక్ట్లో ఎక్కువ మార్క్స్ అడిగి ఒక్కొక్క సబ్జెక్ట్లో తక్కువ మార్క్స్ అడగడం ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఎప్పుడూ ఉండదు. బయాలజీకే లిటిల్ బిట్ స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది. మోర్ క్వశ్చన్స్ మైట్ బి, వి విల్ బి గెటింగ్ ఫ్రమ్ బయాలజీ సబ్జెక్ట్.
ఓకే. అండ్ నెక్స్ట్ ప్రియారిటీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో ఫిజిక్స్ బయాలజీతో పోలిస్తే కెమిస్ట్రీలో కొంచెం తక్కువ మార్క్స్ వస్తూ ఉంటాయి, కొన్ని తక్కువ మార్క్స్ వస్తూ ఉంటాయి, 2-3 క్వశ్చన్స్ అట్లా వేరియేషన్ అనేది ఉంటుంది. సో కాబట్టి నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డికి ఆర్ఆర్సి గ్రూప్ డికి ప్రిపేర్ అవుతూ ఉన్నారో, సో ప్రిపరేషన్ కంటే ముందు ఫస్ట్ సిలబస్ను ఒకసారి చూసి, సో ప్రతి ఒక్కరూ నోటిఫికేషన్లో మిగతా డీటెయిల్స్ మీరు చదువుతారో చదవరో అది పక్కన పెడితే సిలబస్ మాత్రం కంపల్సరీ చదవాలి. సో సిలబస్ కాపీ ప్రింట్అవుట్ తీసుకొని సిలబస్ కాపీ డౌన్లోడ్ చేసుకొని సిలబస్లో ఏం టాపిక్స్ మెన్షన్ చేశారు ఆ టాపిక్స్ అన్ని మనం కవర్ చేస్తున్నామా లేదా, అది చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ అన్ని టాపిక్స్ని మనం కవర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే అవుట్ ఆఫ్ ద సిలబస్ చాలా రేర్ కేసులో ఎలిమినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 2-3 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ ద సిలబస్ వస్తాయి, కానీ మోస్ట్లీ సో సిలబస్లో మెన్షన్ చేసినట్టే వస్తాయి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీకు సిలబస్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో సిబిఎస్ఈ సిలబస్ చదవమని అప్ టు 10th క్లాస్ వరకు. ఓకేనా? అప్ టు 10th క్లాస్ వరకు సిబిఎస్ఈ సిలబస్ చదవమని క్లియర్గా మెన్షన్ చేశాడు. అంటే అకాడమీ టెక్స్ట్ బుక్స్ అన్ని కవర్ చేయాలి. అకాడమీ టెక్స్ట్ బుక్స్ 10th క్లాస్ వరకు చదవాలి. మరి 10th క్లాస్తో ఆపేస్తాడా అని అంటే చెప్పలేం. సో బియాండ్ 10th క్లాస్ +2 వరకు వెళ్ళొచ్చు. సో ఇంటర్మీడియట్ కూడా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కొన్ని టాపిక్స్ చదవడం మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో అక్కడి వరకు వెళ్తాడు. ఓకేనా? ఇంకొక విషయం ఏంటంటే సిబిఎస్ఈ సిలబస్ మొత్తం చదవమన్నాడు. మీకు సిలబస్లో ఏమని మెన్షన్ చేశాడు అని అంటే బయాలజీ అని మెన్షన్ చేయాల. ఈ మధ్య స్టైల్గా ఏమని మెన్షన్ చేస్తున్నారంటే లైఫ్ సైన్సెస్ అని మెన్షన్ చేస్తున్నారు. సో సిలబస్లో చూస్తే మీకు లైఫ్ సైన్స్ అనే వర్డ్ ఉంటుంది. సో లైఫ్ సైన్స్ అని అంటే ఇప్పుడు బయాలజీతో పాటు లైఫ్ సైన్స్లో ఎకాలజీ కూడా యాడ్ అవుతుంది. ఓకేనా? మీకు 9th క్లాస్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో ఎకాలజీ సిలబస్ కూడా ఉంది కదా. సో దాన్ని కూడా అడగడం కోసమే లైఫ్ సైన్స్ అని ఒక సింగిల్ వర్డ్ మెన్షన్ చేసేసి బయాలజీ ప్లస్ ఎకాలజీ 2 ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. ఆ 2 సిబిఎస్ఈలో మనకు 10th క్లాస్ టెక్స్ట్ బుక్, 10th క్లాస్ 9th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే బయాలజీ, ఎకాలజీ సో రెండిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. ఓకేనా? సో కాబట్టి టెక్స్ట్ బుక్స్ మొత్తము చదవాలి, వేరే ఆప్షన్ లేదు. సో ఎకాలజీ చదవాలి, బయాలజీ కూడా చదవాలన్నమాట అది. సో అయితే ఇప్పుడు మన బయాలజీ సబ్జెక్ట్ ఎలాగో నేను డీల్ చేస్తున్నాను కాబట్టి, సో నేను బయాలజీ చెప్తున్నాను కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ ఏం చేస్తారంటే సిలబస్ ఒకసారి చూసిన తర్వాత బయాలజీలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఒక్కసారి చూడండి. ఆర్ఆర్సి గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్స్ ఒక 2-3 ఇయర్స్, సో 2-3 టైమ్స్ ఏమైనా ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్స్ మీకు ఆన్లైన్లో దొరుకుతాయి, గూగుల్లో దొరుకుతాయి. సో ఒకసారి డౌన్లోడ్ చేసి చూస్తే మీకు వెయిటేజ్ ఎంత ఉంది అంటే జస్ట్ సేమ్ అంతే వెయిటేజ్ వస్తుందని కాదు, జస్ట్ లైక్ వి గాట్ సమ్ అజంప్షన్ అనమాట. ఓకే, ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట అని ఒక అజంప్షన్ వస్తుంది. ప్లస్ క్వశ్చన్స్ కూడా చూడండి, క్వశ్చన్స్ క్వాలిటీ ఎలా ఉంది, క్వశ్చన్స్ ఏ లెవెల్లో ఉన్నాయి, మనకు బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఉన్నాయా, మీడియం లెవెల్ క్వశ్చన్స్ ఉన్నాయా, అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్ ఉన్నాయా. ఇప్పుడు ఒకవేళ మీకు ఓకే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో బేసిక్ లెవెల్ క్వశ్చన్ ఉంది అని నీకు అనిపించింది అనుకో, ఈ ఎగ్జామ్కి నువ్వు మీడియం లెవెల్లో చదవాలి. లేదా నీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీడియంలో ఉన్నాయని నీకు అనిపించింది అనుకో, నువ్వు అడ్వాన్స్డ్ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి. లేదు అడ్వాన్స్డ్లోనే ఉన్నాయి ప్రీవియస్ ఇయర్ అంటే ఇంకా ఎక్స్ట్రీమ్ ఇంకా పోవాలి. ఓకేనా? సో ఇయర్ బై ఇయర్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మారుతుంది అండ్ సిలబస్ కూడా మనకి సమ్ లిటిల్ చేంజెస్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం క్వశ్చన్స్ డెప్త్ కూడా బాగా పెరుగుతూ ఉన్నాయన్నమాట. దాన్ని బేస్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ సిలబస్ చూడాలి, అట్ ది సేమ్ టైం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఒక్కసారి విజిట్ చేయాలి. అండ్ మనం ఒక టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో PYQs ఆర్ఆర్సి గ్రూప్ డిలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమున్నాయి, ఎలా ఉన్నాయి ఒకసారి నేను మీకు డిస్కస్ కూడా చేస్తాను అవి. ఓకే, మీరు కూడా ఒకసారి చూడండి. ఇంకా పోతే బయాలజీలో చాలా మంది ఏమనుకుంటారంటే బయాలజీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ సబ్జెక్ట్ అని, చాలా టఫ్ ఉంటుంది, అందులో సైంటిఫిక్ నేమ్స్, హార్మోన్స్ అని, ఎంజైమ్స్ అని ఏమేమో ఉంటాయి, అవన్నీ గుర్తుపెట్టుకోవాలి, ఇట్ వుడ్ బి లైక్ సమ్వాట్ డిఫికల్ట్ అని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ ఆఫ్ డిఫికల్ట్. సో మీరు ఫోకస్ చేస్తే, కాన్సన్ట్రేట్ చేస్తే ఏదైనా సరే ఈజీనే. ఎవ్రీథింగ్ వీ కెన్ డూ. ఓకే, ఇఫ్ వీ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ ది థింగ్స్ డెఫినెట్లీ వీ కెన్ డూ. మనం చేయొచ్చు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో ఎవరో ఏదో చెప్పారని
అవన్నీ ఫస్ట్ ఏంటంటే మనిషికి ఉన్న మెంటాలిటీ ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ అనేది అయిపోతాం మనం తొందరగా. వీడు అది చెప్తే దాని ఇన్ఫ్లుయెన్స్ అయి ఫాలో అవుతాం, వాడు ఇంకోటి చెప్తే ఇంకోటి ఇన్ఫ్లుయెన్స్ అయి ఫాలో అవుతాం. అలా కాకుండా సో మనకి ఇన్ఫ్లుయెన్స్ కూడా మనకు మనమే ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి, మన మైండ్ మన మీదే ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి. మనకు నచ్చినట్టు మీ ప్రిపరేషన్ స్టైల్ ఏదో ఆ స్టైల్లోనే మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? అట్ ది సేమ్ టైం ఎగ్జామ్ ఫస్ట్ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే అన్ని సబ్జెక్ట్స్ అయినా సరే మీరు క్లాసెస్ వినడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చదవడం అంటే మార్కెట్లో మనకి చాలా మెటీరియల్స్ దొరుకుతాయి. ఓకే, చదువుతూ ఉంటాం, బ్లైండ్గా చదువుతూ ఉంటాం. కానీ ఏం చదవాలి, ఎంత చదివి ఇప్పుడు 10th క్లాస్ బుక్స్ మొత్తం అకాడమీ బుక్స్ అంతా చదవమంటారు. మరి అకాడమీ బుక్స్లో ఆ పిల్లల మైండ్ సెట్కి సంబంధించి వాళ్ళకి అర్థం చేసుకోవడానికి ఏమేమో స్టోరీలు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అక్కడ. అవి నీకు అవసరం లేదు, ఎందుకంటే నీ మెచ్యూరిటీ వేరు ఇప్పుడు. సో నువ్వు చదివేసుకోగలవు, నీకు అర్థమైపోతుంది. సో కాబట్టి నువ్వు అవన్నీ చదవాల్సిన అవసరం లేదు. చదువుకుంటూ ఎగ్జామ్కి ఏది ఇంపార్టెంటో ఆ పాయింట్ని మాత్రమే అండర్లైన్ చేసుకొని హైలైట్ చేసుకొని చదవాలి. అవన్నీ చేసేసరికి చాలా టైం పడుతుంది. స్క్రాప్ అంతా తీసేసి నీకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవో అవి మాత్రం నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదవాలంటే చాలా టైం పడుతుంది. సో అందుకోసమే సో కోచింగ్ తీసుకోండి, ఇట్స్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? కోచింగ్ తీసుకోండి. సో మీకు నచ్చినట్టు మీకు నచ్చిన గైడర్ ఎవరైతే ఉన్నారో ఆ గైడెన్స్ తీసుకోండి. ఎలా చదవాలి, ఏం చదవాలి, ఎంత చదవాలి, ఎంతవరకు చదవాలి, ఏది ఇంపార్టెంట్ ఏది కాదు, అవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి సో గైడెన్స్ తీసుకొని మీరు ప్రిపేర్ అయితే మీకు చాలా మంచిదన్నమాట. ఓకేనా? సో అట్లా ఫస్ట్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ ప్రిపేర్ ఈవెన్ మనము ఎగ్జామ్కి వెళ్ళే ముందు అట్లీస్ట్ మినిమము 3 to 4 times రిపిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి చదివేయంగానే గుర్తుండడానికి మనమేం రోబోలం కాదు. సో కంపల్సరీ 3-4 times రిపిటేషన్ ఉంటేనే అట్లీస్ట్ 70-80% సబ్జెక్ట్ మన మైండ్లో ఉంటుంది. కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదవాలి. సో బ్లైండ్గా మార్కెట్లో PYQs తీసేసుకొని బిట్స్ తీసేసుకొని ప్రాక్టీస్ చేసేకండి. ఎందుకంటే కొంచెం ఆ బిట్ని ట్విస్ట్ చేసి అడిగారు అనుకో, అప్పుడు మీరు బుక్ అయిపోతారు. ఓన్లీ డైరెక్ట్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చేస్తే మీకు కాన్సెప్ట్ తెలియదు. అక్కడ ఎంతసేపు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏది అది మాత్రమే తెలుస్తుంది. కానీ ఆ క్వశ్చన్ని కొంచెం వేరే విధంగా మార్చి ఇచ్చారనుకో, అప్పుడు నీకేంటంటే నువ్వు ఆన్సర్ చేయలేవు. ప్లస్ 1/3 నెగిటివ్ మార్కు కూడా ఉంది, గెస్ చేసి పెట్టడానికి లేదు అక్కడ. ఓకేనా? కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నీకు ఆఫ్ కోర్స్ క్వశ్చన్ పేపర్ టఫ్గానే ఉంటుంది అని నువ్వు ప్రిపేర్ అవ్వాలి. క్వశ్చన్ పేపర్ టఫ్గానే ఉంటుంది, జాబ్ తెచ్చుకోవడం టఫ్గానే ఉంటుంది. సో కాబట్టి నేను ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి అనే మైండ్ సెట్తోనే చదవాలన్నమాట. ఓకేనా? సో కాబట్టి ఫస్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఫస్ట్ క్లాసెస్ వినండి. క్లాసెస్ వింటే మీకు ఏమవుద్ది అని అంటే ఒక అజంప్షన్ వస్తుంది. సబ్జెక్ట్ ఏంటి, సిలబస్ ఏంటి, దాని అర్థం ఏంటి, డైజెషన్ సిస్టమ్ అంటే ఏంటి, బ్లడ్ సర్క్యులేషన్ అంటే ఏంటి, ప్లాంట్ కింగ్డమ్ అంటే ఏంటి, పాథాలజీ అంటే ఏంటి, ఒక అజంప్షన్ వస్తుంది. వచ్చిన తర్వాత మీరు క్లాసెస్ వినేటప్పుడు మీరు ఆఫ్లైన్లో క్లాసెస్ వింటారో ఆన్లైన్లో క్లాసెస్ వింటారో వాట్ ఎవర్ ఇట్ మే బి, సో క్లాసెస్ వినేటప్పుడు రన్నింగ్ నోట్స్ రాసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీకు క్లాసెస్ చెప్పేవాళ్ళు మెటీరియల్ ప్రొవైడ్ చేయొచ్చు, ఇట్స్ ఓకే. మార్కెట్లో కూడా మెటీరియల్స్ దొరకచ్చు, బట్ ఇట్స్ ఓకే. బట్ మీ ఓన్ రైటింగ్ తోని మీరు రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి విని ఒక్కసారి రాసి మళ్ళీ అదే రోజు ఒకసారి రిపీట్ చేసేస్తే చదివేస్తే 3 యాక్టివిటీస్ మీరు ఒకేసారి చేశారనుకో సబ్జెక్ట్ మీద అట్లీస్ట్ 60-65% సబ్జెక్ట్ మీ మైండ్లోకి వెళ్ళిపోతుంది. అది ఒక టైం రిపిటేషన్ లాగా ఉంటుంది. ఓకేనా? తరువాత అది మీకు ఆ యాక్టివిటీ అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి, ఓకే, కొన్ని రోజులు అంటే మళ్ళీ 3-4 నెలలు గ్యాప్ ఇవ్వకుండా మళ్ళీ ఒక 10-15 డేస్లోనే ఇంకోసారి మళ్ళీ సెకండ్ టైం రిపీట్ చేయాలి. మళ్ళీ సెకండ్ టైం రిపీట్ చేసేటప్పటికి ఆల్మోస్ట్ 70% సబ్జెక్ట్ నీ బ్రెయిన్లో ఉండాలి. థర్డ్ టైం రిపీట్ చేసేసరికి 80% సబ్జెక్ట్ నీ బ్రెయిన్లో ఉండాలి. ఓకేనా? సో బ్రెయిన్లోకి అలా ఎక్కించుకుంటూ ఉండాలి. రిపిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలా చదవాలి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు క్లాసెస్ విన్నాక నోట్స్ రాసుకున్నాక రిపిటేషన్ అన్నీ అయిపోయిన తర్వాత ఇక కొన్ని రోజుల్లో ఎగ్జామ్ ఉంది అనంగా అప్పుడు నువ్వేం చేయాలి అని అంటే టెస్ట్ సిరీస్ కూడా రాయాలి. ఓకేనా? అప్పుడు నువ్వేం చేయాలి? టెస్ట్ సిరీస్ రాయాలి. సో టెస్ట్ సిరీస్ రాసినప్పుడు ఇప్పుడు తెలుస్తుంది ఇన్ని రోజులు మనం ప్రిపేర్ అయిన వే ఏంది, ఎంత ప్రిపేర్ అయ్యాం, ఎంత చదివితే ఎంత ఎక్కింది బ్రెయిన్కి, ఎంత ఎక్కితే నాకు ఎంత గుర్తొస్తుంది, ఇవన్నీ నీకు ఇప్పుడు అర్థమవుతాయి. ఓకేనా? టెస్ట్ సిరీస్ ఇప్పుడు మీకు ఆర్ఆర్సి గ్రూప్ డి ఎగ్జామ్లో 100 marks 90 minutes ఉంది. ఓకేనా? 100 marks 90 minutes ఉంది.
అందులో మీకు చాలా క్లారిటీగా మెన్షన్ చేశాడు కదా, జనరల్ సైన్స్ 25 మార్క్స్ అని, మిగతా సబ్జెక్ట్స్ 30 మార్క్స్ అని, 30 మార్క్స్ అని, 25 మార్క్స్ అని. అంటే ఏ సబ్జెక్ట్ ఎన్ని మార్క్స్ అనేసి నీకు ఆల్రెడీ మెన్షన్ చేశారు కదా, దాన్ని బట్టే నువ్వు టెస్ట్ సిరీస్ రాయాలి. ఇప్పుడు నువ్వు ఏ సబ్జెక్ట్లో ఎక్కువ మార్క్స్ నువ్వు స్కోర్ చేయగలుగుతున్నావో అబ్జర్వ్ చేయాలి ఫస్ట్. ఒకవేళ రీజనింగ్ మ్యాథ్స్లో ఎక్కువ స్కోర్ చేయగలుగుతున్నావు అని అంటే ఓకే, ఆ సబ్జెక్ట్ నీకు బాగా అర్థమవుతుంది, అర్థం చేసుకోగలుగుతున్నావు, అండర్స్టాండ్ అవుతుంది, నేర్చుకోగలుగుతున్నావు, ఓకే. ఇప్పుడు టెస్ట్ సిరీస్లో 30 మార్క్స్ మ్యాథమెటిక్స్ మీద నీకు 30 మార్క్స్ వస్తే నువ్వు ఇందులో ఒక 27-28 గెయిన్ చేయగలుగుతున్నావు అని అనుకుంటే మెయిన్ ఎగ్జామ్లో ఖచ్చితంగా 24-25 గెయిన్ చేస్తావు. ఓకే, ఒక 2-3 తీసేద్దాం, ఈడికి వస్తావు. ప్రాక్టీస్లో ఇది క్రాస్ చేస్తే మెయిన్ ఎగ్జామ్లో ఇది వస్తావు. ఓకే, సో మ్యాథమెటిక్స్లో బాగానే చేస్తున్నావు. కానీ ఇప్పుడు జనరల్ సైన్స్ ఉంది. సో జనరల్ సైన్స్కి 25 మార్క్స్ ఉన్నాయి. సో జనరల్ సైన్స్లో ఎంత రాసినా 17, 16 ఇలా వస్తున్నాయి. అంటే దాని అర్థం నీకు ఇది అర్థమైనంత ఈజీగా ఇది అర్థం అవ్వట్లేదు, ఇది గుర్తున్నంత ఈజీగా ఇది గుర్తుండట్లేదు. మరి ఎందుకు? మేబీ నువ్వు నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయి ఉండొచ్చు, లేదా ఏదో అర్థం కాకపోవడం వల్ల దీని మీద ఫోకస్ తగ్గించుండొచ్చు. ఓకే, అప్పుడు నీకు ఒక ఐడియా వస్తుంది, అంటే ఎందులో నేను బాగున్నాను, ఎందులో నాకు నాలెడ్జ్ తక్కువ ఉంది. అప్పుడు నువ్వేం చేయాలి, ఎందులో అయితే నాలెడ్జ్ తక్కువ ఉందో దాని మీద ఇంకొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఓకే, నువ్వు ఇది ఎంత చదివినా 30 కదా నీకు వచ్చేది. ఎంత చదివినా బాగుంది, అర్థమవుతుంది, ఇంట్రెస్టింగ్గా ఉందని ఎంత చదివినా 30 వస్తాయి, అంతకు మించి రావు. ఇది నువ్వు ఒకవేళ నెగ్లెక్ట్ చేసావు అనుకో, నువ్వు నెగ్లెక్ట్ చేసినా 25 వస్తాయి, ఎంత బాగా చదివినా 25 వస్తాయి. సో దట్ ఈజ్ లైక్ బ్యాలెన్సింగ్ స్టడీ. ఓకే, సో ఎంత ఎఫర్ట్స్ ఇన్ని మార్క్స్కి ఇంత ఎఫర్ట్స్ చాలు, ఇన్ని మార్క్స్కి ఇంత ఎఫర్ట్స్ చాలు. అది సిబిటి ఎగ్జామ్స్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫస్ట్ ఎగ్జామ్ ఉంది కదా, సిబిటి ఎగ్జామ్కి మీకు ఆర్ఆర్సీ గ్రూప్ డిలో ఒకటే రిటర్న్ టెస్ట్ ఉంది యాక్చువల్లీ. అది పాస్ అయిపోతే మిగతా టెస్టులు క్రాస్ చేయడం చాలా ఈజీ, అంత పెద్ద డిఫికల్ట్ ఏం అనిపించదు మనకు. సో కాబట్టి మీకు ఎక్కడైతే ల్యాగ్ ఉన్నారో, కొంతమంది జిఎస్ బాగా చేస్తారు, మ్యాథ్స్లో ల్యాగ్ ఉంటారు, అప్పుడు వాళ్ళు మ్యాథ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో మనకి ఏదైతే డిఫికల్టీ ఫీల్ అవుతామో, మనం ఏదైతే టఫ్గా ఫీల్ అవుతామో, మనం ఏదైతే అబ్బా ఇది చాలా హార్డ్గా ఉంది, నాకు ఎంత చదివినా అర్థం కావట్లేదు, కష్టంగా ఉందని ఫీల్ అవుతామో దాన్ని ఫస్ట్ పట్టుకోవాలి. పట్టుకొని దాన్ని ఈజీ వేకి, స్మూత్ వేకి తీసుకొచ్చేయాలి. తీసుకొచ్చిన తర్వాత ఇంకెలాగో మిగతా రిమైనింగ్ సబ్జెక్ట్స్ నీకు ఈజీగానే ఉన్నాయి కదా, సో ఇది ఈజీ చేసుకున్నావు కదా, ఇది ఈజీ చేసుకున్నావు, అది ఈజీగానే ఉంటే రెండు కలిపి అక్కడి నుంచి ఇంకో సెకండ్ ప్రిపరేషన్, ఒక ఫ్లోలో నీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అవుతూ ఉండాలన్నమాట. ఓకేనా? సో అట్లా కొంచెం తెలివిగా, కొంచెం మేనేజింగ్గా సబ్జెక్ట్ చదవండి. సో ఒక సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉందని దాని మీదే కూర్చోకండి, లేని దాన్ని వదిలేకండి. ఎందుకంటే సిలబస్లో మెన్షన్ చేసిన ప్రకారం ప్రతి సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ అడగాలో అన్ని క్వశ్చన్స్ వచ్చేస్తాయి కాబట్టి సో అన్నీ మనము చదువుకోవాలి. ఓకేనా? సో అట్లా మల్టిపుల్ టైమ్స్ రిపిటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంకా బయాలజీ సబ్జెక్ట్కి వస్తే, ఓకే, బయాలజీ సబ్జెక్ట్ వస్తే మీకు ఇక్కడ సిలబస్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సిలబస్ అంతా మెన్షన్ చేశారు. సో ఫిజిక్స్, బయాలజీ చూడండి ఒకసారి. బయాలజీ ఇంట్రడక్షన్ అంటే ఏంటి అని అంటే, బయాలజీ వర్డ్ ఎవరు కనిపెట్టారు, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ బయాలజీ, లైఫ్ ఈ ప్రపంచంలో ఎప్పుడు పుట్టింది, ఎలా ఎవాల్యుయేట్ అయింది, ఇవన్నీ చూడాలి. అట్ ద సేమ్ టైం క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గాన్స్, సైటాలజీ అంటే సెల్ బయాలజీ, జెనెటిక్స్, హెరిడిటరీ కూడా జెనెటిక్సే. బాటనీలో చూడండి క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్, ప్లాంట్ మార్ఫాలజీ, ప్లాంట్ టిష్యూ, ఫోటోసింథసిస్, ప్లాంట్ హార్మోన్స్, ప్లాంట్ డిసీజ్, ఇక్కడ వరకు ప్లాంట్ కింగ్డమే. ఎక్కువ క్వశ్చన్స్ ప్లాంట్ కింగ్డమ్ మీద అడిగే ఛాన్స్ ఉంది. అట్ ది సేమ్ టైం ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, పొల్యూషన్ చూడండి. బయాలజీ అని టైటిల్, లైఫ్ సైన్స్ అని టైటిల్ ఉంది, ఇక్కడ బయాలజీ అని టైటిల్ లేదు. నేను ఇందాకే చెప్పా, ఈ మధ్య బయాలజీని లైఫ్ సైన్స్ అని మాట్లాడుతున్నాడు. ఎందుకు లైఫ్ సైన్స్ అంటున్నాడు అంటే ఈజీగా ఎకాలజీ, ఎన్విరాన్మెంట్ కూడా దాంట్లోకి దోషేయచ్చు కాబట్టి. బయాలజీ అని అంటే ఓన్లీ లైఫ్ గురించే అడగాలి. లైఫ్ అంటే ఏది, మైక్రో ఆర్గానిజమ్స్, ప్లాంట్స్, అనిమల్స్ గురించే అడగాలి. అదే లైఫ్ సైన్స్ అని పెట్టాడు అనుకో, సైన్స్ సంబంధించి ఏదైనా అడిగేయచ్చు. ఓకేనా? సో కాబట్టి ఎకాలజీ, ఎన్విరాన్మెంట్, పొల్యూషన్, ఈ ఎకాలజీ, ఎన్విరాన్మెంట్, పొల్యూషన్ కూడా మీకు 9th, 10th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్స్ లోనే ఉన్నాయి. ఓకేనా? అండ్ జువాలజీ, క్లాసిఫికేషన్ ఆఫ్ అనిమల్ కింగ్డమ్ అనేది యాక్చువల్లీ ఇది మనకు ఇంటర్మీడియట్ సిలబస్ అండి. ఇంటర్మీడియట్ లో డెప్త్ ఉంది, అందుకే బియాండ్ అటు సిబిఎస్ఈ 10th క్లాస్ వరకు చదవమన్నాడు, కానీ అనిమల్ క్లాసిఫికేషన్ అనే కాన్సెప్ట్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ కూడా పోయి అడుగుతాడు. ఓకే, అది కూడా ఇంపార్టెంట్. తర్వాత హ్యూమన్ బ్లడ్,
ఆర్గాన్ సిస్టమ్, ఓకే, హ్యూమన్ బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్, ఇంకా జువాలజీ క్లాసిఫికేషన్స్, అనిమల్ కింగ్డమ్, అనిమల్ టిష్యూస్, ప్లాంట్ టిష్యూస్ 9th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉంటాయి మీకు. హ్యూమన్ బ్లడ్, ఆర్గాన్ అండ్ ఆర్గాన్ సిస్టమ్, గ్రూప్స్, హ్యూమన్ ఐ, ఓకే, అంటే సెంచురీ ఆర్గాన్స్. న్యూట్రిషన్స్ లో విటమిన్స్ చదవాలి. డిసీజెస్ చాలా ఇంపార్టెంట్. డిసీజెస్ మీద, న్యూట్రిషన్ మీద క్వశ్చన్ లేకపోతే అసలు క్వశ్చన్ పేపరే ఉండదు. ఇంకా న్యాచురల్ రిసోర్సెస్ కూడా ఇచ్చాడు, ఓకే, న్యాచురల్ రిసోర్సెస్, వాటర్ గురించి, ఫారెస్ట్ గురించి, సాయిల్ గురించి, ఇలాంటి వాటన్నిటి గురించి కూడా చదవాలి. అంతా మీకు లైఫ్ సైన్సెస్ కిందే వస్తుంది. లిటిల్ జాగ్రఫీ కూడా టచ్ చేస్తాడు మీకు అప్పుడప్పుడు సైన్స్లోనే, ఓకేనా. సో ఇంత సిలబస్ మనం బయాలజీలో కవర్ చేయాల్సి ఉంటుంది. ఈ అన్ని టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి, అకాడమిక్ టెక్స్ట్ బుక్స్లోనే ఉన్నాయి. మీరేం ఫరక్ పడాల్సిన అవసరం లేదు, ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఓకేనా. ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీకి వస్తే, సో ఫిజిక్స్ కెమిస్ట్రీలో మనకి వర్క్ ఎనర్జీ, గ్రావిటేషన్, ప్రెషరు, సౌండ్, వేవ్స్, హీట్, ఫ్రిక్షన్, లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్, కరెంట్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, సిగ్నిఫికెంట్ ఇన్స్ట్రుమెంట్స్, ఇవన్నీ కెమిస్ట్రీలో మ్యాటర్, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, ఈక్వేషన్, ఎలిమెంట్స్, ఆక్సిడేషన్, రిడక్షన్, యాసిడ్ బేస్, ఎలక్ట్రాలసిస్, ఫ్యూయల్స్, మెటలర్జీ, సింథటిక్ ఫైబర్స్, ప్లాస్టిక్స్ అండ్ మెటల్స్, నాన్ మెటల్స్, ఇవన్నీ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఉన్నాయి, ఓకేనా. సో కాబట్టి జనరల్ సైన్స్లో 25 అవుట్ ఆఫ్ 25 తెచ్చుకోవడం, 25 అవుట్ ఆఫ్ 25 అట్లీస్ట్ మనం 25కి 20 తెచ్చుకోవాలి, ఓకే. సో అది మీ డిపెండ్స్ ఆన్ కంప్లీట్లీ యువర్ ప్రిపరేషన్ బట్టి ఉంటుంది, ఓకే, ప్రిపరేషన్ బట్టి ఉంటుంది. సో కాబట్టి ప్లీజ్ బీ ఫోకస్ ఆన్ ది సిలబస్లో ఏమి ఇచ్చారో అదంతా ఒకసారి చూసి చదవండి. అట్ ది సేమ్ టైం మనకి మీకు తెలుసు బయాలజీలో మనకు బైలింగ్వల్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయినాయి మనకి, ఓకే, బయాలజీ. సో ఇప్పుడు మీకు బయాలజీ చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ చెప్పాలంటే. సో సర్కార్ నౌకరీ బై సరిత యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో సర్కార్ నౌకరీ బై సరిత కింద డిస్క్రిప్షన్లో మీకు యాప్ లింక్ మెన్షన్ చేసి ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి, మీకు రిలేటెడ్ పీడిఎఫ్స్ అవన్నీ కూడా వస్తాయి. అండ్ ఇక్కడ చూస్తే బయాలజీ లైవ్ క్లాసెస్ బై సరిత, ఇది 6 months వ్యాలిడిటీ, 699 రూపీస్ ఉంది కోర్సు. ఇది మీకు ఆర్ఆర్బికి యూజ్ అవుతుంది. అండ్ ఎక్స్క్లూజివ్లీ సిబిఎస్ఈ బేస్డ్ సిలబస్ ఇది, ఓకే. సో అందరికీ నేను సిబిఎస్ఈ బేస్డ్ సిలబస్సే చెప్తున్నా, ఎందుకంటే ఇప్పుడు మీకు నాట్ ఓన్లీ బయాలజీ అండి, ఏ జిఎస్ అయినా టెక్స్ట్ బుక్స్ బేస్డే ఉంటాయి మీకు. మార్కెట్లో ఎవరో ఏదో మెటీరియల్ రాస్తే దాన్ని తీసుకొని వాళ్ళు ఎగ్జామ్లో క్వశ్చన్స్ ప్రిపేర్ చేయరు కదా. కాబట్టి స్టాండర్డ్ అకాడమీ బుక్సే. సో అకాడమీ బుక్స్ బేస్ చేసుకొని సో బైలింగ్వల్ క్లాసెస్ అనేవి బయాలజీకి విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్. సో డైజెషన్ సిస్టమ్, రెస్పిరేషన్, బ్లడ్ సర్క్యులేషన్, నర్వస్ సిస్టమ్, సో బాడీలో ఎలా జరుగుతాయి ఏంటి విత్ వీడియో ప్రజెంటేషన్తో మీకు క్లాసెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి, ఓకేనా. సో కాబట్టి ఇది ఎన్రోల్ చేసుకోండి. అండ్ లైక్ తెలుగు మీడియం ఇది బైలింగ్వల్ అండి, ఇది బైలింగ్వల్ అంటే ఇంగ్లీష్లోనే కంటెంట్ అంతా ఉంటుంది, ఇంగ్లీషు ప్లస్ తెలుగు ఎక్స్ప్లెనేషన్ రెండు ఉంటాయన్నమాట. ప్లస్ ఇది వచ్చేసి కంప్లీట్ తెలుగు మీడియం, ఓకే, ఇది కంప్లీట్ తెలుగు మీడియం. ఆల్రెడీ రికార్డెడ్ క్లాసెస్ ఉన్నాయి, యాప్లోని రికార్డెడ్ క్లాసెస్ ఉన్నాయి. సో క్లాసెస్ కూడా మంచిగా ఉన్నాయని చాలామంది మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. అండ్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ తోటి ఇవి కూడా సో క్లాసెస్ ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి. ఇవి 499 రూపీస్ ఉంది. సో ఆల్రెడీ క్లాసెస్ ఉన్నాయి, ఇవైతే ప్రజెంట్ లైవ్ క్లాసెస్ అవుతున్నాయి. ఇంకా మెటీరియల్కి వస్తే ఈ 2 కోర్సెస్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఏంటంటే సో క్లాస్ నోట్స్ కూడా ఫ్రీగా ఉంటుంది, ఓకే. మనకి ఇక్కడ బయాలజీ తెలుగు మీడియం క్లాస్ నోట్స్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉందా. సో ఈ బయాలజీ తెలుగు మీడియం క్లాస్ నోట్స్ నేను మీకు క్లాస్ నోట్స్ ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తాను. ఇది మొత్తం అకాడమీ బుక్స్ అంటే 6th క్లాస్ నుంచి +2 ఇంటర్మీడియట్ వరకు కవర్ అయ్యిందండి. ఇది ఇంటర్మీడియట్ వరకు కవర్ అయింది మొత్తం అకాడమీ బుక్స్. సో సిలబస్ ఫస్ట్ చాప్టర్ మీకు సిలబస్ ఇక్కడ ఏమేమి కవర్ అవుతాయి, ఫస్ట్ సిలబస్ ఉంటుంది, తర్వాత ఇక్కడ నుంచి మనకి బయాలజీ అనేది స్టార్ట్ అవుతుంది, ఓకే. ఆల్మోస్ట్ 190 పేజెస్ ఉన్నాయి, 190 పేజెస్. ఇది ఏంటంటే తెలుగు మీడియం అనమాట, ఓకే, తెలుగు మీడియం. అండ్ ఇంగ్లీష్ మీడియంకి కూడా మనకి నోట్స్ ఉంది. సో ఇంగ్లీష్ మీడియం నోట్స్ వచ్చి ఇక్కడ ఉంది చూడండి. సో దిస్ ఈజ్ లైక్ ఇంగ్లీష్ మీడియం నోట్స్, ఇది ఇంగ్లీష్ మీడియం. సో ఈ కోర్సెస్ తీసుకున్న వాళ్ళకి ఆల్రెడీ నోట్స్ నేను అప్లోడ్ చేసేస్తాను, అందులో క్లాసెస్ ప్లస్ నోట్స్ 2 వస్తాయి. లేదు ఓన్లీ నోట్సే కావాలి అని అనుకుంటే సో నోట్స్ కూడా మీరు ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ తెలుగు మీడియం నోట్స్ ఉంటుంది, ఇక్కడ ఇంగ్లీష్ మీడియం నోట్స్ ఉంటుంది. సో బయాలజీ ఇంగ్లీష్ మీడియం నోట్స్ అని మీరు సెర్చ్లో టైప్ చేస్తే మీకు నోట్స్ అనేది వస్తుంది. సో కంప్లీట్గా సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ బేస్డ్ సిలబస్ బేస్డ్ నోట్స్ అండి ఇది.
సో చాలా ఓపిక్గా నిదానంగా రాపించిన నోట్స్ యాక్చువల్లీ. ఓకే, సో అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఇది కవర్ అవుతుంది. ఓకేనా, సో డోంట్ వరీ అబౌట్ ఇట్. సో ఇవి బయాలజీకి సంబంధించి. ఇంకోటి ఏంటంటే ఇంకొక స్పెషల్ కోర్స్ ఒకటి లాంచ్ చేస్తున్నాం. సో ఏంటంటే అది లైక్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 కలిపి ఒక ప్యాకేజ్. ఓకే, 3 కలిపి. సో విత్ అకాడమీ టెక్స్ట్ బుక్ బేస్డ్. అవి క్లాసెస్ రికార్డింగ్ అవుతున్నాయి యాక్చువల్లీ. అయిపోయిన తర్వాత అవి కూడా ఇంక్లూడ్ అవుతాయి. అండ్ ఆల్రెడీ మనకు క్లాసెస్ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియంకి, తెలుగు మీడియంకి సపరేట్గా ఉన్నాయి. అది బైలింగ్వల్ కాదు. సో ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ మీడియంకి ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసెస్, ఎక్స్క్లూజివ్ తెలుగు మీడియంకి ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసెస్. సో ఆ కోర్స్ ఈరోజే మీకు లాంచ్ అవుతుంది. సో చూడండి ఒకసారి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్, అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎక్స్క్లూజివ్ తెలుగు. ఓకే, బైలింగ్వల్ కాదు, తెలుగు. ఇక బయాలజీలో బైలింగ్వల్ ఒకటి ఉంటుంది, ప్యూర్ తెలుగు ఒకటి ఉంటుంది. ఓకేనా, ప్యూర్ తెలుగు. సో ఇవి మనకి కోర్సెస్. ఇంకా ఆర్ఆర్బీకి కూడా మనకు ఒక కోర్స్ ఉందండి. ఓకే, ఆర్ఆర్బీ కోర్స్ కూడా ఉంది. సో 2000 రూపీస్ అది మీకు ఉంది ఆర్ఆర్బీ కోర్సు. మీరు దీనికి ఒక కూపన్ కోడ్ ఉంది ఆర్ఆర్బీకి. సో ఏంటంటే అది సో ఆర్ఆర్బీ 1000 అనే ఒక కూపన్ కోడ్ మీరు యాడ్ చేస్తే, యూజ్ చేస్తే మీకు కోర్స్ మొత్తం 1000 రూపీస్కి అవైలబుల్గా ఉంది. ఓకే, కోర్స్ మొత్తం 1000 రూపీసే ఉంది. అందులో జనరల్ సైన్స్ ప్లస్ మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్ అన్నీ అందులోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో 1000 రూపీస్కి కోర్స్ ఉంది. సో ఆర్ఆర్బీ 1000 అనే కూపన్ కోడ్ యూజ్ చేయండి. ఎంటైర్ ఆర్ఆర్బీ కోర్స్ కావాలి అని అంటే. ఓకే, ఓన్లీ బయాలజీ కావాలంటే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అండ్ నోట్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి అవైలబుల్ ఉంటాయి. ఓకేనా. ఇంకోటి ఏంటంటే నేను ఇందాక చెప్పా, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని. ఇప్పుడు ఎవరైతే ఈ కోర్స్ తీసుకుంటారో ఇక్కడ బయాలజీ టెస్ట్ సిరీస్ ఉన్నాయి. ఓకే, బయాలజీ టెస్ట్ సిరీస్. ఈ టెస్ట్ సిరీస్ కోర్స్ కూడా మీకు ఇంక్లూడ్ అవుతుంది. ఓకే, ఫైనల్గా ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఓకేనా. సో ఇంకా యూట్యూబ్లో మనకు ప్రీవియస్ ఇయర్ PYQs అవన్నీ కూడా డిస్కస్ చేస్తూ ఉంటాను, ఒకసారి చూడండి. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా నేనే డౌన్లోడ్ చేసి PDFs మీకు ఈ కోర్సెస్లో మీకు అప్లోడ్ చేస్తాను, అవి కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో అది ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. కాబట్టి కొంచెం ఎఫర్ట్స్ పెట్టండి, కొంచెం హార్డ్ వర్క్ చేయండి, అయిపోతుంది. ఓకేనా, డన్. చాలా పెద్ద నోటిఫికేషన్, ప్లీజ్ యూజ్ ఇట్. మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, అప్పటికి ఏజ్ అయిపోతుంది. మళ్ళీ 1 ఇయర్కి వచ్చినా 1 ఇయర్ ఏజ్ అయిపోయి ఉంటుంది. 1 ఇయర్లో మనం చాలా చేయొచ్చు. ఏజ్, టైము వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. డోంట్ వేస్ట్ యువర్ టైం, డోంట్ వేస్ట్ యువర్ ఏజ్. ఏ ఏజ్లో ఏ టైంలో ఏం పనులు చేయాలో ఆ పనులు చేసేయాలి. ఓకేనా. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అండ్ నా నెంబర్ కూడా అందరి దగ్గర ఉందనుకుంటా యాక్చువల్లీ. సో దిస్ ఈజ్ మై నంబర్ 7093864240. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. సో బయాలజీ క్లాసెస్ అయితే నేను మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాను, బయాలజీలో అనుకుందాం జస్ట్ ఒక 9 to 10 క్వశ్చన్స్ వస్తాయి. బయాలజీలో ఒక 1 or 2 అటు ఇటు ఉంటాయి. 9 to 10 క్వశ్చన్స్ వస్తాయి. సో మీరు నా క్లాసెస్ విన్న తర్వాత నేను ఫర్ షూర్ చెప్పగలను, విన్నానంటే విని వదిలేయడం కాదు, విని కొంచెం ఫోకస్ చేసి కాన్సన్ట్రేట్ చేస్తే 100% మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది. నేను అర్థం అయ్యేలాగే చెప్తాను. ఓకే, సో 9 to 10 క్వశ్చన్స్లో నేను షూర్గా చెప్పగలను 8 క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయగలరు, మీ పాకెట్లో ఉన్నాయి. ఓకే, ఫర్ షూర్ మీరు ఆన్సర్ చేయగలరు. ఓకేనా. సో టెస్ట్ సిరీస్ కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ టెస్ట్ సిరీస్ కూడా ప్రిపేర్ అవుతున్నాయి. అవి కూడా మీకు చాలా క్వాలిటీ, ఎందుకంటే టెక్స్ట్ బుక్ బేస్డే ఉంటాయి. టెక్స్ట్ బుక్ బేస్డే, ట్రస్ట్ మీ. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒక్కసారి నా క్లాస్ విన్నాక అదే క్లాసు అదే టాపిక్ అకాడమిక్ ఇయర్లో టెక్స్ట్ బుక్ లేదుందో ఆ టెక్స్ట్ బుక్ వెళ్ళి చదవండి, మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు మీరు చదవాలంటే ఇక ఎలిమినేట్ చేసుకొని హైలైట్స్ చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేయడం ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఆల్రెడీ నేను చదివేసిన, ఎందుకంటే నేను టెట్ డిఎస్సి వాళ్ళకు క్లాసెస్ చెప్తుంటా కదా, ఇంకా వాళ్ళకి మొత్తం టెక్స్ట్ బుక్సే చెప్పాలి. సో కాబట్టి నేను ఆల్రెడీ చదివిందే మీకు కూడా యూజ్ అవుద్దని టెక్స్ట్ బుక్ బేస్డే చెప్పాను. సో కాబట్టి యూజ్ చేసుకోండి అండ్ డోంట్ వేస్ట్ యువర్ టైం. మీరు ఎక్కడైనా సరే మనం ఏదన్నా ఇన్వెస్ట్ చేస్తున్నామంటే వేటి మీద ఇన్వెస్ట్ చేయాలో తెలిసి ఉండాలి. ఇప్పుడు 500-600 టికెట్ పెట్టి డాకు మహారాజ్ సినిమా గుమ్మంటే పోతారు,
పుష్ప 2 సినిమాకి బొమ్మంటే పోతారు. అదే ఒక 200, 300, 500 పెట్టి ఒక కోర్స్ కొనమంటే, ఒక బుక్ కొనమంటే, లేకపోతే మీ కెరియర్కి ఏదైనా యూజ్ అయ్యేలా కొనమంటే ఆలోచిస్తారు. ఆలోచించి ఫోన్లు చేసి మేడం డిస్కౌంట్ ఇవ్వండి అని అడుగుతారు. ఓకే, వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మనకేం రాదు. అంటే మీరేం వేస్ట్ ఖర్చులు చేయట్లేదు కదా, వేస్ట్ ఖర్చులు చేసినప్పుడు ఈ ఆలోచన ఉండాలి, అప్పుడు ఉండదు మనకి. ఇలాంటి వాటికి ఆలోచన ఉంటుంది. అంటే ఇక్కడనే కాదు, మీరు ఎక్కడన్నా కొనండి మీకు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒకలా ఉంటుంది. ఇప్పుడు నా టీచింగ్ కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి ఇంకోరు టీచింగ్ నచ్చుతుంది. సో మీరు అక్కడ కంఫర్ట్ అయితే అక్కడ వెళ్ళొచ్చు. అక్కడ కూడా మళ్ళీ ఆలోచించొద్దు, ఇంకా ఆలోచించొద్దు. నీకు ఎక్కడ నచ్చితే అక్కడ తీసేసుకోవాలి, చదువుకోవాలి, ప్రిపేర్ అవ్వాలి, జాబ్ కొట్టాలి, అక్కడికి అయిపోవాలి. నీకు జాబ్ వచ్చిన తర్వాత ఇంతకు 10 ఇంతలు నువ్వు సంపాదిస్తావు. మరి ఇన్వెస్ట్ చేయండి, సంపాదించాలంటే ఎట్లా సంపాదిస్తాం? ఎడ్యుకేషన్ అంటేనే ఇన్వెస్ట్మెంట్ కదా. ఇప్పుడు నువ్వు స్కూల్ నుంచి ఇప్పటి వరకు బుక్స్ కొనకుండా, యూనిఫామ్ కొనకుండా, ఎగ్జామ్ ఫీజు కట్టకుండా అన్నీ చేసి ఇక్కడి వరకు రాలేదు కదా. మరి జాబ్ మాత్రం ఎలా వస్తుంది? సో కాబట్టి ఇలాంటి నెగటివ్ థాట్స్, మైండ్ సెట్స్ అన్ని పక్కన పెట్టేసి, ఇది మీ కెరియర్కి సంబంధించింది కాబట్టి రైట్ స్టెప్స్ తీసుకోండి, రైట్ వేలో వెళ్ళండి, రైట్గా ప్రిపేర్ అవ్వండి, అంతా సెట్ అయిపోద్ది. ఓకే అండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.